నేను లక్ష్మీనాగ్ నర్హర్ సిటీ హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం పర్యటన. ప్రజాప్రతినిధిగా 20 ఏళ్ల సందర్భంగా కృతజ్ఞత సభకు హాజరు. ఆహార కల్తీపై హెచ్ ఫాస్ట్ ఉక్కుపాదం. 100 రోజుల్లో పలు హోటళ్లు రెస్టారెంట్లపై 185 కేసులు నమోదు. రాజస్థాన్ శిల్పకళతో జోధ్పూర్ ఎయిర్పోర్ట్ కొత్త రూపం. మోదీ చేతుల మీదుగా ఆధునిక టెర్మినల్ ప్రారంభం. టెలిగ్రామ్కు కేంద్రం 15 రోజుల గడువు. పైరేటెడ్ సినిమాలు తొలగించాలని సూచన. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా జోధ్పూర్ ఎయిర్పోర్ట్లో సుమారుగా 480 కోట్ల రూపాయలతో ఆధునికంగా రూపుదిద్దుకున్న నూతన టెర్మినల్ భవనాన్ని ప్రధాని ప్రారంభించారు. అనంతరం సవరించిన ఉడాన్ 2.0 పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, గజేంద్ర సింగ్ షెకావత్, రాజస్థాన్ గవర్నర్ హరిబాబు, ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా జోధ్పూర్ ఎయిర్పోర్ట్లో సుమారుగా 480 కోట్ల రూపాయలతో ఆధునికంగా రూపుదిద్దుకున్న నూతన టెర్మినల్ భవనాన్ని ప్రధాని ప్రారంభించారు. అనంతరం సవరించిన ఉడాన్ 2.0 పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, గజేంద్ర షెకావత్, రాజస్థాన్ గవర్నర్ హరిబాబు, ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ తదితరులు పాల్గొన్నారు. టీమిండియాలోకి యంగ్ సెన్సేషన్ వైభవ్ ఎంట్రీపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఈరోజు జరగబోయే మ్యాచ్లో వైభవ్కు తుది జట్టులో అవకాశం దక్కుతుందా లేదా అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. దీనికి మరింత బలం చేకూరుస్తూ వైభవ్ తన ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. కొత్త చాప్టర్ అంటూ ఒక టోర్నడో ఎమోజీని జత చేస్తూ వైభవ్ చేసిన పోస్ట్ క్రికెట్ వర్గాల్లో సరికొత్త చర్చకు దారితీస్తుంది. దీంతో వైభవ్ ఈరోజు మైదానంలోకి దిగడం ఖాయమేనని ప్రచారం జరుగుతుంది. దీనిపై యాజమాన్యం నుంచి అధికారిక ప్రకటన కోసం అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
టీమిండియాలోకి యంగ్ సెన్సేషన్ వైభవ్ ఎంట్రీపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఈరోజు జరగబోయే మ్యాచ్లో వైభవ్కు తుది జట్లో అవకాశం దక్కుతుందా లేదా అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. దీనికి మరింత బలం చేకూరుస్తూ వైభవ్ తన ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. కొత్త చాప్టర్ అంటూ ఒక టోర్నడో ఎమోజీని జత చేస్తూ వైభవ్ చేసిన పోస్ట్ క్రికెట్ వర్గాల్లో సరికొత్త చర్చకు దారితీస్తుంది. దీంతో వైభవ్ ఈరోజు మైదానంలోకి దిగడం ఖాయమేనన్న ప్రచారం జరుగుతుంది. దీనిపై యాజమాన్యం నుంచి అధికారిక ప్రకటన కోసం అభిమానులు 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఢిల్లీలో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టెలిగ్రామ్ వేదికగా సాగుతున్న సినిమా పైరసీపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. పైరేటెడ్ కంటెంట్ను ప్రోత్సహిస్తున్న ఛానళ్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా స్పష్టం చేస్తూ టెలిగ్రామ్ సంస్థకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. పైరేటెడ్ సినిమాలను తక్షణమే తొలగించాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించే ఛానళ్లపై కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తూ ఈ వ్యవహారంపై స్పందించేందుకు టెలిగ్రామ్ యాజమాన్యానికి కేంద్రం 15 రోజుల గడువు విధించింది. టెలిగ్రామ్ వేదికగా సాగుతున్న సినిమా పైరసీపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. పైరేటెడ్ కంటెంట్ను ప్రోత్సహించిన ఛానళ్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా స్పష్టం చేస్తూ టెలిగ్రామ్ సంస్థకు కేంద్రం నోటీసులు ఇచ్చింది. పైరేటెడ్ సినిమాలను తక్షణమే తొలగించాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించే ఛానళ్లపై కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తూ ఈ వ్యవహారంపై స్పందించేందుకు టెలిగ్రామ్ యాజమాన్యానికి కేంద్రం 15 రోజుల గడువిచ్చింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆహార కల్తీపై హెచ్ఫాస్ట్ ఉక్కుపాదం మోపింది. నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో దాడులు చేసిన హెచ్ఫాస్ట్ అధికారులు భారీగా కేసులు నమోదు చేశారు. 100 రోజుల్లో దాదాపుగా 185 కేసులు నమోదు చేశారు. దాడుల్లో 121.87 టన్నుల కల్తీ, నాణ్యత లేని ఆహార పదార్థాలను వారు స్వాధీనం చేసుకున్నారు. మార్చి 19న ప్రారంభమైన హెచ్ఫాస్ట్ దాడులకు 100 రోజులు పూర్తయింది. ఈ 100 రోజుల్లో రాజేంద్ర నగర్ జోన్లో అత్యధికంగా 55 కేసులు, గోల్కొండలో 44 కేసులు నమోదయ్యాయి. దాదాపుగా 27 టన్నులకు పైగా నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ను వారు స్వాధీనం చేసుకున్నారు. రసాయనాలతో మగ్గబెట్టిన 25.8 టన్నుల పండ్లను అధికారులు సీజ్ చేశారు. 60 టన్నులకు పైగా చికెన్ వ్యర్థాలు, 15 టన్నులకు నాణ్యత లేని చికెన్ మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. హెచ్ఫాస్ట్ అధికారుల దాడుల్లో కల్తీ కోవా, పన్నీర్, పెరుగు, నెయ్యి, క్రీమ్, టీ పొడి భారీగా పట్టుబడ్డాయి. ఆరోగ్యానికి హానికరమైన 247 కేసులను
జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగానికి బదిలీ చేశారు. ప్రజల ఫిర్యాదుల ఆధారంగా 90 కేసులు నమోదవగా పనీర్ అవుట్లెట్లపై 70 కేసులు నమోదవడం గమనార్హం. ఆహార కల్తీపై హెచ్ఫాస్ట్ ఉక్కుపాదం మోపింది. నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లో దాడులు చేసిన హెచ్ఫాస్ట్ అధికారులు భారీగా కేసులు నమోదు చేశారు. 100 రోజుల్లో దాదాపుగా 185 కేసులు నమోదు చేశారు. దాడుల్లో 121.87 టన్నుల కల్తీ, నాణ్యత లేని ఆహార పదార్థాలను వారు స్వాధీనం చేసుకున్నారు. మార్చి 19న ప్రారంభమైన హెచ్ఫాస్ట్ దాడులకు 100 రోజులు పూర్తయ్యాయి. ఈ 100 రోజుల్లో రాజేంద్ర నగర్ జోన్లో అత్యధికంగా 55 కేసులు, గోల్కొండలో 44 కేసులు నమోదయ్యాయి. దాదాపుగా 27 టన్నులకు పైగా నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వారు స్వాధీనం చేసుకున్నారు. రసాయనాలతో మగ్గబెట్టిన 25.8 టన్నుల పండ్లను అధికారులు సీజ్ చేశారు. 60 టన్నులకు పైగా చికెన్ వ్యర్థాలు, 15 టన్నుల నాణ్యత లేని చికెన్ మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. హెచ్ఫాస్ట్ అధికారుల దాడిలో కల్తీ కోవా, పన్నీర్, పెరుగు, నెయ్యి, క్రీమ్, టీ పొడి భారీగా పట్టుబడ్డాయి. ఈ ఆరోగ్యానికి హానికరమైన 247 కేసులను జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగానికి బదిలీ చేశారు. ప్రజల ఫిర్యాదుల ఆధారంగా 90 కేసులు నమోదవగా పనీర్ అవుట్లెట్లపై 70 కేసులు నమోదవడం గమనార్హం. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2వ రోజు పర్యటన ఆత్మీయంగా కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నలగంపల్లిలో ఒక సామాన్య గ్రామస్తుడి ఇంటికి వెళ్లారు. అక్కడ ఒక కుటుంబ సభ్యుల్లా కలిసిపోయి ముచ్చటించారు. ముఖ్యంగా ఆ ఇంట్లో ఏర్పాటు చేస్తున్న సోలార్ విద్యుత్ వినియోగంపై సీఎం ఆరా తీశారు. సోలార్ ప్యానెళ్ల పనితీరు ఎలా ఉంది, విద్యుత్ ఉత్పత్తి ఎంత వస్తుంది, కరెంటు బిల్లులు ఏ మేరకు తగ్గాయి అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తమ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యుల్లా మాట్లాడటంతో ఆ ఇళ్లకు చెందిన వారు ఎనలేని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే బాగున్నావా? చాలా సంతోషం సార్. గుడ్ గుడ్. రండి. ఏమేం చేశారు? ఇంటికి ప్రత్యేకతలు ఏంటి? సార్ సోలార్ పెట్టారు సార్. సోలార్ పెట్టావు? సోలార్ పెట్టావు. ఎన్ని ప్యానల్స్ పెట్టావు? 4 పెట్టావమ్మా. ఇంటికి ధరిస్తున్నారా లేకపోతే ఎట్లా చేస్తుందా? మీటర్ ఉందా? వాళ్ళకి నెట్ మీటర్ ఉంది. అక్కడికి ఇచ్చి మళ్ళీ మీకు కావాలంటే తీసుకుంటున్నారు. ఎన్ని రోజులు అయింది పెట్టి? ఇప్పుడు ఇది 10 రోజులు అయింది. ఓకే, ఇంకా 1 నెల 2 నెలలు అయితే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇంకా రెండోది ఏసీ పెట్టాము, మళ్ళీ ఇండక్షన్ స్టవ్ పెట్టాము సార్. మళ్ళీ కిచెన్ గార్డెన్ మనం రైన్ వాటర్ వాడడం అనేది పద్ధతి రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఎక్కడెక్కడ చూపించండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా తుని మండలం చుక్కుళ్ల అగ్రహారంలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఉదాంతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుంది. పాప అదృశ్యమైన నేటికి 29 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ కూడా ఆచూకీ లభించకపోవడం ఆందోళన కలిగిస్తుంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నప్పటికీ ఎలాంటి క్లూ లభించకపోవడంతో మిస్టరీ వేడటం లేదు. చుట్టుపక్కల అటవీ ప్రాంతాలు, గ్రామాలతో పాటు అనుమానిత ప్రాంతాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. 1 నెల రోజులు కావస్తున్న కన్నబిడ్డ జాడ తెలకపోవడంతో మానసిక క్షోభ అనుభవిస్తూ
తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. కాకినాడ జిల్లా తుని మండలం చిక్కుళ్ల అగ్రహారంలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుంది. పాప అదృశ్యమైన నేటికి 29 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఆచూకీ లభించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతున్నప్పటికీ ఎలాంటి క్లూ లభించకపోవడంతో మిస్టరీ మాత్రం వేడడం లేదు. చుట్టుపక్కల అటవీ ప్రాంతాలు, గ్రామాలతో పాటు అనుమానిత ప్రాంతాలను పోలీసులు జల్లెడపడుతున్నారు. నెల రోజులు కావస్తున్న కన్నబిడ్డ జాడ తెలియకపోవడంతో మానసిక క్షోభ అనుభవిస్తూ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసు ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలే నేరాల నివారణకు కీలకమని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. ఇవాళ ఉదయం కామారెడ్డి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద 160 మంది పోలీసు సిబ్బందితో కాటన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నేరాల ఛేదంలో ప్రజలు ఇచ్చే సమాచారమే తమకు పెద్ద ఆయుధమన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, గంజాయి దొంగతనంపై డైల్ 100కు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఆయుధాలతో రీల్స్ చేస్తూ యువతను రెచ్చగొడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. మనకు చాలా విషయాలు తెలుస్తాయి. నేను హైదరాబాద్లో పనిచేస్తున్నప్పుడు ఒక పెద్ద వెపన్ పట్టుకొని ఒక మనిషి దొరికాడు అక్కడ. వాడు ఎందుకు వచ్చాడని తెలియదు. ఎంత పెద్ద నేరం చేసేవాడు కూడా మనకు తెలియదు. సో సేమ్ కైండ్ ఆఫ్ ఈ ప్రోగ్రామ్ని మనం కామారెడ్డిలో ఇది 2వసారి మనం ఏర్పాటు చేయడం. గత 1 సంవత్సరంలో అనుమానాస్పదంగా వేరే జిల్లా నుంచి ఎవరైనా రావడము, వేరే రాష్ట్రాల నుంచి మన దగ్గర రావడము, లేకపోతే కొంతమంది నాన్ సెన్స్ క్రియేట్ చేయడము, ఇటువంటి వాళ్ళు ఎవరు ఉంటే కూడా మనం ఇమ్మీడియట్గా పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇదే కాకుండా కొన్ని ఏరియాస్లో దొంగ బండ్లు తీసుకొచ్చి పెట్టుకుంటారు. దొంగతనం చేసిన బండ్లు మన జిల్లాలో పోయిన సంవత్సరము మొత్తం దొంగతనం కేసులు 752 దొంగతనాల కేసులు అయినాయి. ఒక్క 3వ ప్లాట్ఫామ్ రైల్వే గేట్ దగ్గరనే 52 బండ్లు పోయినాయి. బట్ దీన్ని ఆపాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. మీ అందరికి కాపాడాల్సిన బాధ్యత అండ్ దాంతోపాటు దొంగతనాలు అరికట్టే బాధ్యత కూడా మాదే ఉంది. కానీ దీని అందరికీ మీ సహాయం కావాలి. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి మాకు చాలా హెల్ప్ అవుతుంది. ఒక మీడియా మిత్రుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి మాకు చాలా పెద్ద కేసును పట్టుకోగలిగాం. ఇదే కాకుండా పోయిన సంవత్సరం మనము పార్టీ గ్యాంగ్ అని చెప్పేసి చాలా నటోరియస్ గ్యాంగ్ పట్టుకున్నాం. వరంగల్ జిల్లాలోని ప్రసిద్ధ భద్రకాళి దేవస్థానం వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. నిన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు తడిబట్టలతో ఆలయంలోకి రావడాన్ని నిరసిస్తూ ఈరోజు ఆలయ సంరక్షణ చేయడానికి బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. తడి దుస్తులు, స్నానాల పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు భద్రకాళి ఆలయాన్ని అపవిత్రం చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఆలయం వైపు తీసుకొస్తున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఆలయ పరిసరాల్లో ఉద్రిక్తత పెరగడంతో పోలీసులు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అర్థం చెప్పండి.
బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీ పరిధిలోని గొల్లపాలెంలో ఎస్ఐఆర్ ఇంటింటా సర్వేను కలెక్టర్ వినోద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బిఎల్ఓలతో మాట్లాడి ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని స్థానికులకు సూచించారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన గడువులోగా సర్వే పూర్తి చేయాలని, ప్రతి బిఎల్ఓ రోజుకు కనీసం 75 మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మీకు అసెస్ ఎంక్వైరీ చేయడానికి వచ్చేసి మీరు కాకుండా ఇంకెవరున్నారు? మా మిస్సెస్ మా ఓకే, అందరిది అయిందా? మీరు రోజుకి 75 చేయలేకపోవడానికి కారణం ఏంటి? కలెక్షన్ కాదు, రోజుకి 75 చేయాలి. డిజిటైజేషన్ ఇప్పుడు చేశారు కదా, ఎంత సమయం పడింది? మరి ఎందుకు చేయలేకపోతున్నారు? 75 అప్లికేషన్స్ రావడం కాదమ్మా, మీ పరిధిలో ఇంతమంది ఓటర్. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కొమరయ్య 80వ వర్ధంతి వేడుకలు జరిగాయి. బీసీ విద్యార్థి సంఘాల నాయకులు దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దొడ్డి కొమరయ్య జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. అలాగే జనగామ జిల్లాకు దొడ్డి కొమరయ్య పేరు పెట్టాలని, ప్రతి ఏటా ఆయన జయంతి వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. మరి దొడ్డి కొమరయ్య గారు కూడా స్ఫూర్తి చెప్పిండు, అన్యాయాన్ని ఎదిరించాలి, భయాన్ని జయించాలి, మరి దున్నేవాడిదే భూమిది, కష్టపడేదే ఫలము, మరి రైతులకు భూములు దక్కాలి, అక్రమ పన్నులు రద్దు చేయాలి, వెట్టి తాగుతని తోలివేయాలని గొప్ప వ్యక్తి. ఈనాటి యువత మొత్తం కూడా, విద్యాలోకం మొత్తం కూడా మరి దొడ్డి కొమరయ్య ఆశయాలను మరి ముందు తీసుకెళ్లాలి. మరి ఏప్రిల్ 2వ తారీఖు 2023 నాడు తెలంగాణ ప్రభుత్వం దొడ్డి కొమరయ్య గారి జయంతిని, వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం జరుపుతున్నది చాలా సంతోష విషయం. నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి దొడ్డి కొమరయ్య ఆశయాలను పాఠ్య పుస్తకాలే కాదు, వారి కోరుకునే సమానత్వము, సామాజిక న్యాయము, ప్రజాస్వామ్యంలో పోరాడానికి స్ఫూర్తి కావాలి. వారి యొక్క విగ్రహాలను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలి. వారి యొక్క జనగామ జిల్లాకు వారి పేరు ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి దొడ్డి కొమరయ్య కూడా స్ఫూర్తి చెప్పిండు, అన్యాయాన్ని ఎదిరించాలి, భయాన్ని జయించాలి, మరి దున్నేవాడిదే భూమిది, కష్టపడ. విశాఖపట్నం గాజువాక్లో ఉద్రిక్తత నెలకొంది. భూములు కోల్పోయిన స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు భారీగా ఆందోళనకు దిగారు. ఉద్యోగాలు ఇవ్వండి లేదా మా భూములు మాకు తిరిగి ఇచ్చేయండి అంటూ నిర్వాసితులు, మహిళలు రోడ్డుపై బైఠాయించారు. అంతకుముందు స్మృత్యాంజలి స్టీల్ ప్లాంట్ జంక్షన్ వద్ద వంటా వార్పు కార్యక్రమానికి నిర్వాసితులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన నిర్వాసితులు ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఆఫీస్ ముట్టడికి తరలివచ్చారు. అక్కడ కూడా పోలీసులు వారిని అనుమతించకపోవడంతో ఆఫీస్ వెలుపలే ఉండిపోయి ప్రభుత్వానికి, స్టీల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఇప్పుడు ఎవరైతే అక్కడ లేదు సార్, మీ పాలు అడుగుందా సార్, వదిలేండి మాకు ఈ బాధ ఏంటండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం స్వర్గీయ కొణిజేటి రోసయ్య 93వ జయంతి వేడుకలు బాపట్ల జిల్లా చీరాల్లో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే మాలకొండయ్య ఆదేశాల మేరకు కూటమి నేతలు, ఆర్యవైశ్య ప్రముఖులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని ఎంజీసీ క్లాత్ మార్కెట్ సమీపంలో ఉన్న రోసయ్య విగ్రహానికి ఎమ్మెల్యే తనయుడు మహేంద్రనాథ్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి రోసయ్య చేసిన సేవలను వారు స్మరించుకున్నారు. గారు
ఇవాళ మేమంతా ఇవాళ కొనిజెట్టి రోసయ్య గారి 93వ జయంతి సెలబ్రేట్ చేసుకుందామని అందరం కూడా గాంధీ మార్కెట్ సెంటర్ దగ్గరికి వచ్చాం. అలాగే మా ప్రెసిడెంట్లు కానీ మార్కెట్ కమిటీ మెంబర్స్ కానీ నా స్నేహితులు కానీ అందరూ కూడా ఇవాళ చాలా ఉల్లాసభరితంగా చేసుకున్నాం. మాజీ ముఖ్యమంత్రి మరియు తమిళనాడు రాష్ట్ర గవర్నర్ అపర మేధావి కొనిజెట్టి రోసయ్య గారి జయంతి ఇవాళ మేమందరం కూడా పూలమాలలు వేసి ఆయన్ని సత్కరించుకొని అందరం గుర్తు చేసుకుంటూ ఆయన చేసిన మంచి మంచి పనులన్నీ కూడా జనాలకి చాలా అభివృద్ధి చేసిన పనులు హైయెస్ట్ బడ్జెట్ దేశంలోనే హైయెస్ట్ బడ్జెట్ పెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఆఖరి వ్యక్తి కూడా రోసయ్య గారే. చాలా సౌమ్యుడు, చాలా మంచివారు. వాళ్ళ కుటుంబంతో కూడా మాకు అత్యంత సన్నిహితాలు ఉన్నాయి. వాళ్ళ మనవాళ్ళందరూ కూడా నా ఫ్రెండ్సే. మేము చాలాసార్లు రోసయ్య గారిని కలిసేవాళ్ళం. ఆయన మాట్లాడే విధానం మాకు చాలా నచ్చుతుంది. చాలా ఆప్యాయతంగా, చాలా గౌరవంగా ఉంటుంది. మేము ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మమ్మల్ని కూర్చోబెట్టి భోజనాలు పెట్టించి ఇంట్లోంచి బయటకు పంపించి అరే జాగ్రత్తగా ఉండండి రా, అటు ఇటు తిరగకుండా అని చెప్తూ ఉండేవాళ్ళు. అంత మంచి వ్యక్తి. 93 సంవత్సరాలు ఆయన జయంతి. ఆయన స్వర్గస్థులైనా కూడా ఎప్పుడు కూడా మా గుండె. బులెటిన్ అప్డేట్ స్టేట్ యూనియన్ తెలుగు